హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా మనం డిడిఎల్ స్టార్ట్ చేసాం కదండి, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అందులో ఏమేమి కమాండ్స్ ఉంటాయో కూడా చూసాం మనం కదా. సో ఈరోజు అందులో ఫస్ట్ 2 కమాండ్స్ ఏవైతే ఉంటాయో, క్రియేట్ ఒకటి, ఆల్టర్ ఒకటి, ఈ రెండింటినీ కూడా వెరీ క్లియర్గా మనం నేర్చుకుందాం. ఓకేనా? సో క్రియేట్ అన్నది టేబుల్స్ లాంటి స్కీమా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి అనుకున్నాం కదా. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? క్రియేట్ టేబుల్ అని టేబుల్ నేమ్ ఇస్తాము, ఇచ్చి ప్రతి కాలం నేము ఆ కాలం ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటుందో డేటా టైప్, కాలం నేమ్ డేటా టైప్, కాలం నేమ్ డేటా టైప్ ఇలా ఇస్తాం అనమాట. ఓకే, సో ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో టేబుల్ ఎలా క్రియేట్ అయింది చూడాలి అనుకుంటే మనం డిస్క్రిప్షన్ DESC అని చెప్పి చూడొచ్చండి. టేబుల్ ఎలా క్రియేట్ అయిందో మనకు కనిపిస్తుంది. ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏమైనా ఆల్టర్ చేయాలి అనుకుంటే, ఒక ఎక్స్ట్రా కాలన్ యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ అలా ఏమైనా చేయాలనుకుంటే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఎలా యూజ్ చేస్తాం? ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ బ్రాంచ్ varchar 2 of 10. ఓకే, సో టేబుల్ ఏదైతే ఎంప్లాయీస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉందో అది ఆల్టర్ చేసి బ్రాంచ్ అనే ఒక కొత్త కాలన్ని యాడ్ చేయు, దాని డేటా టైప్ varchar 2 అంటే టెక్స్ట్ టైప్ డేటా టైప్ అని చెప్తున్నాను. టేబుల్ ఆల్టర్ అయిపోయింది. ఓకే, సో అగైన్ డిస్క్రిప్షన్ చూస్తే మనకి ఇప్పుడు బ్రాంచ్ కూడా యాడ్ అయి చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు క్లియర్గా క్రియేట్ అండ్ ఆల్టర్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కమాండ్స్ కూడా నేర్చుకుందాం.